హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూర కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చుక్కకూరతో పచ్చడి అండి. చుక్కకూర పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మిక్సీ లేకుండా ఎలానో ఈ పచ్చడిని మీకు నేను చేసి చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చుక్కకూర 2 కట్టలండి. ఒక 3 టైమ్స్ అలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఆకుకూరలో ఇసుక అది ఉంటుంది కదా, సో ఎక్కువగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, పోపు గింజలు అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నా అండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారము, ఇంగువ, 3 ఎండుమిర్చీస్, 1 టేబుల్ స్పూన్ పసుపు, మెంతిపిండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నేను బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని పోపు చేసుకుందాము. పోపు చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకుందాము. దీంట్లోనే ఈవెన్గా వేగుతుంది. ఈ చుక్కకూర పచ్చడి ఒక 1 వీక్ దాకా కూడా స్టోర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇవి వేగాలండి. వేగిన తర్వాత ఇంగువ వేసుకుందాము. వేగాయండి పోపు గింజలు. ఇప్పుడు మెంతిపిండి వేసుకుందాము. మెంతిపిండి, ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ కొంచెం ఎక్కువే ఉండాలండి, పచ్చళ్ళకి వాటికి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పోపు వేగిందండి. ఇప్పుడు ఆకుకూర దీంట్లో వేసుకుందాము. వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా ఆకుకూర అంతా మగ్గుతుంది. ఈ ఆకుకూరలో విటమిన్స్ ఉంటాయండి. ఆకుకూరలు ఎక్కువగా తింటే చాలా మంచిది. మూత పెట్టుకొని ఇలా మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఇలా మంచిగా స్మూత్గా అయిపోయింది చుక్కకూర అంతా. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకొని కొంచెం వేగితే సరిపోతుంది. దీనికి మిక్సీ అసలు అవసరం లేదండి. ఇలా చుక్కకూర చాలా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. సో మిక్సీ అవసరం లేకుండా ఈజీగా ఇలా పచ్చడి చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. క్విక్ రెసిపీ అండి ఇది. చుక్కకూర అంతా వేగిందండి మంచిగా. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. వేడివేడిగా చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.